చెక్కలు చేసుకుందామా. శనగపప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, సాల్ట్, జీలకర్ర కూడా తీసుకున్నాను. మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని సాల్ట్ వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో బియ్యం పిండి తీసుకుని శనగపప్పు పెసరపప్పు నానబెట్టుకున్న పప్పులు వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా ఫైన్గా తరుపుకుని వేసుకోవాలి. జీలకర్ర సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. వేడివేడి ఆయిల్ అనమాట. వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్ద వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని కవర్కి ఆయిల్ రాసుకుని అప్పడాల్లాగా చేతితోటే పలచగా ఒత్తుకున్నాను అనమాట. బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఒత్తుకున్న అప్పడాలు ఒక్కొక్కటి వేసుకుని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. సౌండ్ చూసారా ఎలా వస్తుందో, కరకరలాడుతున్నాయి అనమాట. అలా కరకరలాడేలాగా వేయించుకోవాలి. నా ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.